మూడుబారిన జీవితాలను చిగురింపజేసే దేవుడను నేను. అయిపోయింది ఇంకా చేతికి రాదు అన్నదాన్ని కూడా తిరిగి నేను పచ్చగా చిగురులు పెట్టేటట్టు చేయగలను. ఎండిపోయిన ఎముకలు, చేతికి రాని ఎముకలు, పనికి రాని ఎముకలు, దుర్గంధభరితమైన స్థితిలో ఉన్న ఎముకలు, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా పడిపోయిన ఎముకలు, అవి కేవలము ఎండిపోయిన ఎముకలను నేను ఒక మహా సైన్యముగా చేసి నిలబెట్టగలిగిన దేవుణ్ణి. నరపుత్రుడా, నరపుత్రుడా, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం నుంచి, నేను యెహోవా హస్తము నా మీదికి వచ్చింది, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా ఎముకలు గల ఒక లోయలోనికి, ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోనికి నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడినవి కేవలము ఎండిపోయినవి. 3వ వచనం ఆయన అంటున్నాడు, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను అని ఇంకా కొన్ని సంగతులు చెప్పి ప్రవచించమంటాడు. యెహెజ్కేలు అలాగూ ప్రవచించినప్పుడు ఆ ఎండిపోయిన ఎముకల మీదికి మాంసం వచ్చిద్ది, నరాలు అల్లబడతాయి, అవన్నీ సమకూర్చబడతాయి, క్రమంగా పేర్చబడతాయి, వాటి మీద మాంసం పొదగబడిద్ది, చర్మం కప్పబడిద్ది, నరములు అల్లబడతాయి, టోటల్ అన్నీ ఏర్పడతాయి. వాటికి అంతా రెడీ అయిన తర్వాత జీవాత్మ నలువైపుల నుండి వచ్చి, అదిగో వాటి మీద ఊపిరి విడు అంటే, జీవాత్మ నలువైపుల నుండి వచ్చి వాటి మీదికి వచ్చినప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలు వ్యక్తులై మహా సైన్యమై ఆయన సముఖంలో నిలబడతారు. ఏమండి, ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మన జీవితాలు కేవలం ఎండిపోయిన స్థితిలో ఉండొచ్చు. అవి మన శరీరములో పరిస్థితులు కావచ్చు, మన కుటుంబంలో పరిస్థితులు కావచ్చు, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు కావచ్చు, మన ఆత్మీయ జీవితమే కావచ్చు. జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే, మృతురాలివే అన్న పరిస్థితుల్లో నీవు ఉండి ఉండవచ్చు. అంతే కదండి. ఎండిపోయిన ఎముకలు సమకూర్చబడ్డాయి, మాంసం పొదగబడింది, నరములు అల్లబడ్డాయి, చర్మం కప్పబడింది, అంతా వచ్చేసింది. ఒకప్పుడు ఎండిపోయిన ఎముకలు ఇప్పుడు ఏమైనాయి? అవి మాంసము పొదగబడింది, నరములు అల్లబడ్డాయి, చర్మం కప్పబడింది, టోటల్ బాడీ రెడీ అయింది. ఇప్పుడు ఏమై ఉన్నాయి? అవి సైన్యం కాదు, శవములు. స్తోత్రం. శవములు. ఒకప్పుడు ఎండిపోయిన ఎముకలు, ఇప్పుడు దేవుడు కొంత వర్క్ చేశాడు, అవి శవములు. ఇప్పుడు సైన్యంగా లేచి నిలబడాలంటే ఇంకొక పని జరగాలి. ఏమిటా పని అంటే, దేవుని జీవవాయువు వారిలో ఊదబడాలి. కేవలం ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్న నీ జీవితము, నా జీవితము, మన జీవితం, అది భౌతికమైందైనా ఆత్మీయమైందైనా, భౌతిక స్థితిలోనైనా ఆత్మీయ స్థితిలోనైనా, మనం ఉన్న ఎండిపోయిన అనుభవాల్లో నుంచి ఆయన విడిపించి మనల్ని సజీవ సైన్యముగా నిలబెట్టగలను అంటున్నాడు ఆయన. కానీ ఆ ఎముకలను చూపించి మనుషుల్ని నువ్వు అడుగు, మనుషులారా ఇవేమిటి అంటే ఎండిపోయిన ఎముకలు అంటారు. ఈ ఎండిపోయిన ఎముకలు సైన్యం అవుతాయా అంటే పగలబడి నవ్వుతారా? ఎందుకు కావు, అవుతాయి అంటారా? మీరేమంటారు చెప్పండి? పగలబడి నవ్వుతారు. ఎండిపోయిన ఎముకలు సజీవ సైన్యం ఎలా అవుతాయిరా? ఒకప్పుడు అలాగ అయితే అయి ఉండొచ్చు, ఒకప్పుడు అలా ఉంటే ఉండొచ్చు. ఇవి ఇప్పుడు చచ్చిపోయి శరీరము, మాంసము, నరములు సమస్తం కోల్పోయి అక్కడ ఒక ఎముక, కాలు ఎముక, చెయ్యి ఎముక, పుర్రె అన్నీ
చెల్లాచెదురైపోయింది. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒక వ్యక్తిగా మార్పు చెందటం అసంభవం అంటారు. జనులారా మీరేమంటారు అంటే వాళ్ళు అదే అంటారు. ఈరోజు నీ స్థితిని చూసి కొంతమంది అలాగ అంటుండొచ్చు. ఇంకా చెప్పాలంటే నీకు నువ్వు కూడా అలా అనుకుంటుండొచ్చు, నేను అలా అనుకుంటుండొచ్చు. మనకు అలవాటే. కొంచెం తేడా రాగానే అయిపోయింది అనుకోవటానికి ముందు రెడీ నెంబర్ 1గా ఉంటాం మన బతుకులన్నీ ఇయే. కొంచెం తేడా వస్తే చాలు ఇక ఎక్కడికో ఆలోచనలు చేస్తాం. కొద్దిగా బాడీలో చిన్నపాటి మార్పులు వస్తే చాలు ఇక పెట్టా పరదేశులమో ప్రియులార మన పురమిదిగా దేవుడు అని పాటకాడికి వెళ్ళిపోతాం. కొద్దిగా రిపోర్ట్ తేడా వస్తేనే చాలు ఇక అవుట్. దరిద్ర కొట్టి ఆలోచనలు చేసుకోవడానికి మనకి ఎప్పుడు మైండ్ అనుకూలంగా ఉంటుంది. ఏం చేద్దాం, ఈ శరీరంలోనే ఉంది మెదడు కూడా. స్తోత్రం. ఎప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆలోచిస్తే ఎప్పుడు అవిశ్వాసాన్ని బట్టి ఆలోచించటమే. మనుషులు ఏమంటారు, ఎండిపోయిన ఎముకలను చూపిస్తే అవి ఎట్లా బతుకుతాయి, అసంభవం అంటారు. ఎండిపోయిన ఎముకలను అడుగుదాం. ఎండిపోయిన ఎముక నువ్వేమనుకుంటున్నావంటే నేను కనపడట్లేదంటారా, నా అవతారం కనపడట్లా, ముందే ఎండిపోయిందని. ఇంకా ఏందో అయ్యేదేంది, అయ్యిందంతా అయిపోయి ఇట్ట అయిపోయా. స్తోత్రం. హల్లెలూయా. పెద్దగా చెప్పండి. మనుషులు అనుకున్న అదే, మనం అనుకున్న అదే. ఎంతమంది ఒప్పుకుంటారు?